ధరణిలోని లోపాలను ఆసరా చేసుకుని అమాయక రైతులను రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్, రాష్ట్ర నాయకులు దయానంద్ రెడ్డిలు ఆరోపించారు. సోమవారం జగదీపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు స్థానిక ఎల్లమ్మ చౌరస్తా నుంచి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రికార్డుల్లో తప్పుడు పేర్లు నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ధరణిలోని లోటుపాట్లను సవరించి 15 రోజుల్లో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామచంద్రం, రాజేశం, లింగం, భిక్షపతి, నరసింహారెడ్డి, జగదీష్, ఎల్లయ్య, రాములు, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ రెడ్ మార్క్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. దీనిపైన మరి రైతులు చాలా మంది తమ పనులు పోగొట్టుకొని మీ సేవల దగ్గరికి, ఇంతకుముందు దయానంద్ రెడ్డి గారు చెప్పినట్టు ₹1000 ఈరోజు మీ సేవ సెంటర్ల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆ ప్రజావాణి చుట్టూ సంవత్సరాల పాటు తిరిగినా కూడా సమస్య పరిష్కారం అవుతలేదు. ఎందుకైతే లేదు సమస్య పరిష్కారం అంటే, ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, తహసీల్దార్లు పూర్తిగా చాలా మండలాల్లో అవినీతి అంటే పూర్తిగా మామూలుకు అలవాటు పడి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, ఎందుకంటే ఈ జయదేవ్పూర్ కానీ గజ్వేల్ అంతా హైదరాబాద్ చుట్టూ చాలా దగ్గర అయిపోయినాయి. ఇక్కడ అన్ని కాస్ట్లీ ల్యాండ్ అయిపోయినాయి. లక్షల నుంచి కోట్ల రూపాయలకు ఎకరాలు పోయిన తర్వాత ఈ డబ్బుల కక్కుర్తి పడి ఎవరైతే డబ్బులు ఇస్తుండ్రో వారికే ఈ రెవెన్యూ అధికారులు పనిచేసేటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే సరే గత ప్రభుత్వం ఏమైనా, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మరి దయానంద్ రెడ్డి గారు చెప్పినట్టు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా ఎన్నికల ముందు సరే అప్పుడున్నటువంటి పరిస్థితి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎన్నికల్లో పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీతో. ఇప్పుడు అధికారికి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైనటువంటి కసరత్తు చేసి సమస్యలు పరిష్కరించడానికి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉంటే, సహకరించేటువంటి రెవెన్యూ యంత్రాంగం కింది స్థాయిలో ఈ మామూలకు అలవాటు పడి వాళ్ళు పని విధానంలో మార్పులు జరగడం లేదు. కేవలం డబ్బున్నటువంటి వ్యక్తులకే పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగుతుంది. ఇంకా కొంతమంది అయితే గతంలో ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నట్టు వారికే తొత్తులుగా పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఇంకా అదే నిద్రలో ఉన్నట్టు నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ స్థాయి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఎండార్స్మెంట్ చేసినా, దీని మీద ఎంక్వైరీ చేయమన్నా కూడా ఈ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టడానికి వాళ్ళకి ఎందుకు సాహసిస్తారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఫీల్డ్ ఎంక్వైరీ పోతే ఎన్ని గుంటలు పోయిందో రికార్డులో ఉంది, రైతుకు ఎన్ని డబ్బులు వచ్చినాయో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. మోక మీద వెళ్ళినా కూడా అక్కడ వాస్తవమైన పరిస్థితులు రైతులు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ భూమి కాలువలో పోయి కింది స్థాయిలో పనిచేస్తే పేద ప్రజలకు ఎక్కడికి వెళ్ళి న్యాయం జరుగుతుంది? సామాన్యమైన రైతు ఎక్కడికి పోయి చెప్పుకుంటాడు? ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీ సేవ పోమంటాడు, మీ సేవ అని దగ్గరికి పోతే తహసీల్దార్ దగ్గర పోమంటాడు, వీళ్ళిద్దరి దగ్గర పోతే కలెక్టరేట్ పోమంటాడు. కలెక్టరేట్ పోతే ఒక్క ఫైలు నీవు ఒక మండలంలో 25 గ్రామాలు ఉన్నటువంటి తహసీల్దారే కనీస అవగాహన లేకుండా అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఆ భూమి కాలువలో పోయిందని రిపోర్ట్ చేస్తే, మరి కలెక్టర్ ఆఫీస్లో ఇన్ని మండలాలు ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు ఇంత ఉన్నటువంటి పేద వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రస్తుత స్థానిక తహసీల్దార్తో సహా రెవెన్యూ సిబ్బంది అందరినీ నాకు ఈ అనడం కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేమే వాళ్ళ హక్కుల కోసం
వాళ్ళ అన్నిటి కోసం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టులుగా ఇవాళ ఈ విమర్శ చేయక తప్పడం లేదు. చాలా దురదృష్టం. వాళ్ళు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని, ఏ కాలువలో పోయినటువంటి గెజెట్ వాళ్ళ దగ్గర ఉన్నది, రైతులకు ఇచ్చినటువంటి పేమెంట్ చేసిన లిస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది, ఇవి రెండు తీసుకొని అవసరమైతే స్పాట్ ఎంక్వైరీ చేసి వెంటనే ఈ కాలువ ముంపులో ముఖ్యంగా తీగులు గ్రామానికి సంబంధించి 222 సర్వే నంబర్కి సంబంధించి ఒక 15 నుంచి 20 మంది రైతులు ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. గతంలో 4 ఏళ్ల కింద వీళ్ళ పేరిట రికార్డు. మనకు ముఖ్యంగా సామాన్యమైనటువంటి రైతులకు, గ్రామీణ ప్రాంత రైతులకు పని ఉండేది ఎవరితోని? తహసీల్దార్ ఆఫీస్తోని, కలెక్టర్ ఆఫీస్, మన పోలీస్ స్టేషన్ తోని, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ తోని. ఈ 3 తప్ప మా సామాన్యమైన జనానికి వేరే అవసరాలే లేవు మాకు. ఈ ముగ్గురు కూడా కనీస నీతిని పాటించకుండా అనేక మంది రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని తప్పనిసరిగా మరి ప్రశ్నించే గొంతుకలు తగ్గుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము దీన్ని నిలదీయాలనుకున్నాం. అందుకే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్య పరిష్కారంలో కనుక చొరవ చూపించకపోయినట్టుంటే 15 రోజులు సమయం ఇస్తాం. 15వ రోజు ఏది ఏమైనా సరే మమ్మల్ని జైలుకు పంపించినా బాధ లేదు. ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడి చేసి అధికారులను పనిచేయకుండా ఉంచి మొత్తం మీద ఈ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి మాత్రం మా పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకనే నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి ఏంటంటే చాలా జస్టిఫై, న్యాయమైనటువంటి అంశము. మేము ఎవరిని తప్పుదో పట్టించాల్సిన అవసరం మాకు లేదు. ఇందులో క్లియర్గా ఉన్నది. మీ దగ్గరే జీవో ఉంది, మీ దగ్గరే భూమి తీసుకున్నటువంటి లిస్ట్ ఉంది, మీరు పేమెంట్ చేసిన లిస్ట్ ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని 222 సర్వే నంబర్ను ప్రత్యక్ష సర్వే చేసి ఎవరైతే ప్రస్తుతం భూమి మీద పొజిషన్ మీద ఉన్నారో వాళ్లకు పేరు నమోదు కోసం మీరు తప్పనిసరిగా ఉన్నతాధికారులకు రాయాల్సినటువంటి అవసరం ఉంది.